వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మహేష్ బాబు శ్రీమంతుడు ఆ సినిమా విడుదలై నేటికి అంటే ఆగస్టు 7, 2025 నాటికి సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. మహేష్ బాబు కెరీర్లోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా, అలాగే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా శ్రీమంతుడు సినిమా నిలిచింది అనే సంగతి ఆయన అభిమానులందరికీ తెలుసు. పైగా ఆ టైంలో అంటే 10 సంవత్సరాల క్రితం శ్రీమంతుడు సినిమా సృష్టించినటువంటి సంచలనం బాక్సాఫీస్ దగ్గర ఒక ఎత్తు అయితే, సమాజంలో సృష్టించినటువంటి ప్రభంజనం కానీ సంచలనం కానీ ఇంకో ఎత్తు అని చెప్పాలి. ఆ శ్రీమంతుడి ఎఫెక్ట్ అనేది ఎంతగా జనం మీద పడిందంటే, శ్రీమంతుడు సైకిల్ ఆ టైంలో బాగా పాపులర్ అయింది. అందరూ కూడా మోటారు వాహనాలు పక్కన పెట్టి సైకిల్ను వాడటం మొదలుపెట్టినటువంటి ఒక చరిత్ర ఆ సినిమాకి దక్కింది. ఒక సినిమా సమాజం మీద మంచిగా ఎలాంటి ఎఫెక్ట్ చూపించగలదో కూడా ఆ సినిమా ఆ టైంలో నిరూపించింది. అంటే ఆ మోజు అనేది చాలా కాలం రన్ అయింది సైకిళ్ళ మీద. అందరూ కూడా ఆ టైంలో సైకిళ్ళ మీద ఆఫీసులకు కూడా వెళ్ళడం మొదలుపెట్టారంటే దాని ప్రభావం ఏ స్థాయిలో పడిందో మనకు అర్థమవుతుంది. అంతేనా, గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనని జనాల్లో బలంగా నాటినటువంటి సినిమా కూడా శ్రీమంతుడనే చెప్పాలి. అంతగా శ్రీమంతుడు సమాజం మీద, ఆ సమాజంలోని జనం మీద అంతటి ప్రభావాన్ని చూపించింది. నిజానికి ఈ సినిమా జూలైలో రావాలి, అది కూడా బాహుబలి వచ్చినటువంటి ఆ టైంలోనే రావాల్సి ఉండింది. కానీ ఒకే టైంలో 2 పెద్ద స్టార్ల సినిమాలు రిలీజ్ అయితే ఖచ్చితంగా ఆ మేర నష్టం కలుగుతుంది కలెక్షన్ల మీద, వసూళ్ల మీద, రెండూ కూడా పంచుకోవాల్సి వస్తుంది కలెక్షన్స్ని అని భావించినటువంటి బాహుబలి నిర్మాతలు ఈ శ్రీమంతుడి నిర్మాతల్ని వాళ్ళు ఒక అభ్యర్థనలాగా చేశారు. దయచేసి మీ సినిమాని పోస్ట్పోన్ చేసుకోండి అని చెప్పేసి. దానికి వీళ్ళు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందే శ్రీమంతుడి సినిమాతోటి. అయినప్పటికీ కూడా వాళ్ళు బాహుబలి నిర్మాతల యొక్క అభ్యర్థనని వాళ్ళు కన్సల్ట్ చేసి ఆగస్టు 7వ తేదీకి 2015 సంవత్సరం దాన్ని పోస్ట్పోన్ చేశారు. అంటే సుమారుగా 4 వారాలు, సరిగ్గా 4 వారాల తర్వాత యాక్చువల్గా అనుకున్న దానికంటే కూడా ఆలస్యంగా శ్రీమంతుడు రిలీజ్ అయింది. అది కూడా మహేష్ బాబు 40వ పుట్టినరోజుకి సరిగ్గా 2 రోజుల ముందు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆయనకి ఒక బర్త్డే కానుకలాగా కూడా మారిందని చెప్పాలి. అంతేకాదు, అప్పుడు 2015లో బాహుబలి ఏదైతే బాక్సాఫీస్ వద్ద కనీ విని ఎరుగినటువంటి రికార్డును సృష్టించిందో, ఒక తెలుగు సినిమాకి సంబంధించి ఊహాతీతంగా అనుకునేటువంటి ఫిగర్స్ అది బాక్సాఫీస్ వద్ద నమోదు చేసిందో, దాని తర్వాత మళ్ళీ వెంటనే వితిన్ 1 మంతే వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యి మొట్టమొదటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డును సృష్టించిన సినిమాగా కూడా శ్రీమంతుడు ఆ రోజు చరిత్ర పుటల్లోకి ఎక్కిందని చెప్పాలి. ఇంతకీ ఈ సినిమా ఎంత బడ్జెట్లో తయారైంది, ఎంతకి థియేటర్ రైట్స్ అమ్మారు, ఎంత వసూలు చేసింది అనే విషయాలకు వస్తే, ఈ సినిమాకి అప్పుడు ఆ టైంలోనే అయిన ఖర్చు 50 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక అంచనా. 56 కోట్ల రూపాయలకి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ని ప్రపంచవ్యాప్తంగా అమ్మారని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు తెలియజేసినటువంటి విషయం. ఇక తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికి ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 60,92,00,000 రూపాయల షేరు ఆ టైంలోనే వసూలు చేసింది. మొత్తం వరల్డ్వైడ్గా చూసుకుంటే 85,49,00,000 రూపాయలని ఇది షేర్ రూపంలో రాబట్టింది వరల్డ్వైడ్గా. ఇక ఈ సినిమా తమిళ వర్షన్
అంటే తమిళ డబ్బింగ్, మలయాళ డబ్బింగ్ కూడా రిలీజ్ అయ్యాయి. తమిళ డబ్బింగ్ వచ్చేటప్పటికి 80 లక్షల రూపాయలు, మలయాళ డబ్బింగ్ వచ్చేటప్పటికి 46 లక్షల రూపాయల షేర్ని ఇది వసూలు చేసింది. ఆ రకంగా మొత్తంగా చూసుకుంటే అన్ని వర్షన్లు కలుపుకొని 86,75 లక్షల రూపాయలు ఈ సినిమా వసూలు చేసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు తెలియజేసినటువంటి విషయం. అందులో హర్షవర్ధన్ అనేటువంటి ఒక క్యారెక్టర్ని మహేష్ బాబు పోషించాడు. ఒక పెద్ద బిలియనీర్ కొడుకు, రవికాంత్ అనేటువంటి ఒక బిలియనీర్ కొడుకు. కానీ ఆ డబ్బు కానీ అలాగే తన తండ్రికి సంబంధించినటువంటి ఆ సంపద ఏదైతే ఉందో ఆయన కంపెనీలకి వారసుడైనప్పటికీ కూడా దాని మీద ఏమాత్రం ఆపేక్ష మమకారం లేనటువంటి అతను తన తండ్రి ఆ స్వస్థలం ఏదో ఆయన ఆ గ్రాస్ రూట్స్లోకి వెళ్ళి దేవరకోట అనేటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి ఆ ఊరు తన తండ్రి సొంత ఊరు, కానీ అక్కడి నుంచి వచ్చేసాడు, ఆ ఊరిని అసలు పట్టించుకోలేదు అనే విషయం తర్వాత తెలుసుకొని ఆ దేవరకోటకు వెళ్ళి అక్కడ హీరోయిన్ ఇంట్లో ఆశ్రయం పొంది ఆ హీరోయిన్ తల్లిదండ్రులుగా మనకి సితారా, రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ సినిమాలో నారాయణరావు అని చెప్పేసి ఒక అత్యంత కీలకమైన పాత్రను ఆయన పోషించారు. అక్కడ ఒక సెంట్రల్ మినిస్టర్, ఆయన తమ్ముడు ముఖేష్ సుషి, అలాగే ఆయన తమ్ముడు శశి అనే క్యారెక్టర్లో సంపత్ రాజు, వీళ్ళు ఆ గ్రామాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తే మొత్తంగా వాళ్ళని ఎదిరించి ఆ గ్రామాన్ని తను దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక నవ యువకుడిగా మహేష్ బాబు ప్రదర్శించినటువంటి అభినయం ఏదైతే ఉందో అది ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిందని చెప్పాలి. ఆ కథాంశానికి మించి ఆ హర్షవర్ధన్ క్యారెక్టర్లో మహేష్ బాబు రాణించిన తీరు వల్లే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పేసి అందరూ కూడా అంగీకరించేటువంటి మాట. ప్రత్యేకించి ఆ విలన్లని అతను ఫస్ట్ టైము కలుసుకునే సన్నివేశం ఏదైతే ఉందో సైకిల్ మీద ఆ తోటలకు, మామిడి తోటల్లోకి ఆయన వచ్చేటువంటి సన్నివేశం, ఆ సైకిల్ మీద తను వస్తూ ఉంటే ఆ వెనకనే కండలు తిరిగినటువంటి ఆ విలన్ల బ్యాచ్ ఎవరైతే ఉంటారో 10ల సంఖ్యలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పరిగెత్తుతూ ఆ సైకిల్ వెనకే రావటం అనే ఆ సన్నివేశం ఒక ఐకానిక్ సీన్గా మారిపోయిందని చెప్పాలి. సో అలా ఆ సినిమాలో మహేష్ నిజంగా టైటిల్కి న్యాయం చేస్తూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అంతే ప్రభంజనం సృష్టించింది. ఇక ఆయన వాడినటువంటి ఆ సైకిల్ ఏదైతే ఉందో అది మామూలుగా అయితే మనం కొనుక్కునే సైకిల్ ఏదైనా 10,000, 20,000, ఒక 50,000, లేదు ఇంకా కొంచెం ఎక్కువగా ₹1,00,000 దాకా కూడా ఉండవచ్చు. కానీ ఇందులో ఆయన వాడినటువంటి ఆ సైకిల్ వాల్యూ ఆ టైంలోనే 10 ఏళ్ల క్రితమే ₹3,50,000 అని చెప్పేసి తెలిసింది. ఆ సైకిల్ క్యానన్డేల్ స్కాల్పెల్ కార్బన్ 3 అనేటువంటి సైకిల్ అది, ఆ మోడల్ అది. సో తర్వాత దాన్ని ఏదో పోటీ లాంటిది పెట్టి మహేష్ అభిమానులు ఒకరికి దాన్ని ప్రజెంట్ చేశారు. ఆ టైంలో మహేష్ బ్రహ్మోత్సవం సినిమా చేస్తూ ఉన్నాడు. ఆ టైంలోనే దాన్ని అలా బహూకరించేశారు ఒక అభిమానికి. సో అలా 10 ఏళ్ల క్రితం అంతటి సంచలనాలు సృష్టించినటువంటి శ్రీమంతుడు సినిమాకి సంబంధించి కూడా ఒక వివాదం తలెత్తింది. శరత్ చంద్ర అనేటువంటి ఒక రచయిత, నవలా రచయిత, దాని మీద కాపీరైట్ ఉల్లంఘన కేసు వేశారు. తను 2012లో స్వాతి వారపత్రికలో రాసినటువంటి ఒక నవల చచ్చేంత ప్రేమ అనేది ఆ సీరియల్ పేరు. తనకు ఏమాత్రం సమాచారం అందించకుండా ఆ కంటెంట్ని కాపీ చేసి శ్రీమంతుడు సినిమాని తీశారు. నా సినిమాలో కూడా కథానాయకుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. సో ఇదే తీసుకొని ఆ కాపీ చేసి ఆ సినిమాకు వాడుకున్నారు అని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశాడు. యాక్చువల్గా మొదట ఆయన తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్లో మొదట ఫిర్యాదు చేశాడు. ఈ సినిమా 2015 ఆగస్టులో రిలీజ్ అయితే ఆయన
2016లో ఈ సినిమా చూశాడు. చూసిన వెంటనే షాక్ అయిపోయాను నేను. నా కథతోటే ఈ సినిమా తీశారని చెప్పేసి అప్పుడు వెంటనే నేను రైటర్స్ అసోసియేషన్కి కంప్లైంట్ చేశాను. వాళ్ళు కూడా దాన్ని పరిశీలించి అది కాపీ అని చెప్పేసి వాళ్ళు కూడా నిర్ధారించారు. ఆ తర్వాత నేను 2017లో నాంపల్లి క్రిమినల్ కోర్టుని ఆశ్రయించాను. కోర్టు కూడా సమర్థించింది, నా వాదనను సమర్థించింది. డైరెక్టర్, హీరో, నిర్మాతల మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. దీని మీద కొరటాల శివ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు. అక్కడ హైకోర్టు రైటర్స్ అసోసియేషన్ని నివేదిక ఇవ్వాల్సిందిగా కోరితే అసోసియేషన్ కూడా నాకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది. అంటే హైకోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సమర్థించింది, ఆ ప్రకారం వెళ్లాల్సిందిగా కూడా సూచించిందని చెప్పింది. కానీ దీనిపై ఈయన కొరటాల శివ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. తన మీద చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని చెప్పేసి ఆయన కోరారు. అక్కడ కూడా ఈయన ఆటలు చెల్లలేదు అని చెప్పేసి 2024 జనవరిలో ఆ శరత్ చంద్ర అంతా కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. సో ఇది ఇంకొక పార్శ్వం, అంటే ఆ సినిమాకి సంబంధించి తలెత్తినటువంటి వివాదాలని చెప్పాలి. కొరటాల శివ మీద అంతకుముందు ఆ తర్వాత కూడా ఇలాంటి కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. సో ఏదేమైనా శ్రీమంతుడు సినిమా ఒక హిస్టరీ. తెలుగు సినిమా చరిత్రలో శ్రీమంతుడికి కూడా ఖచ్చితంగా ఒక పేజీ ఉంటుంది. మహేష్ బాబు కెరీర్లోని మైలురాయి లాంటి సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. అంతేకాకుండా సమాజం మీద, జనం మీద అత్యంత ప్రభావం చూపించినటువంటి, పాజిటివ్గా ప్రభావం చూపించినటువంటి సినిమాగా కూడా కీర్తిని సంపాదించుకుంది. సో ఇప్పుడు అది రిలీజ్ అయ్యేప్పటికీ 10 సంవత్సరాలే, కానీ ఎంతకాలమైన శ్రీమంతుడే.